MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. ఒకప్పుడు యంగ్ హీరోస్ ప్రేమ కథలు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ కంప్లీట్గా మారిపోయింది. ఫార్ములా సినిమాలకి కాలం చెల్లిపోయింది. అందుకే కుర్ర హీరోలు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. రెగ్యులర్ కథలకు గుడ్ బై చెప్పేసి ఆడియన్స్ని థ్రిల్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. మరి ఈ లిస్ట్లో ఉన్న హీరోస్ ఎవరు, వాళ్ళు చేస్తున్న మూవీస్ ఏంటి చూసేయండి. యంగ్ జనరేషన్ హీరోలు సక్సెస్ కోసం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. లవ్ స్టోరీస్, మాస్ యాక్షన్ మూవీస్ తో బోర్ ఫీల్ అయిన స్టార్స్ ఇప్పుడు ఆడియన్స్ ను థ్రిల్ చేసేందుకు కష్టపడుతున్నారు. విరూపాక్ష, కా లాంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో మరికొంతమంది అదే బాటలో నటించేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు నాగ చైతన్య. NC-24 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాతో ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతున్నారు చై. ఆల్రెడీ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న కార్తిక్ దండు ఈ సినిమాకు దర్శకుడు. తన కెరీర్ లో ఇంతవరకు చేయని అడ్వెంచర్స్ ఈ సినిమా కోసం చేస్తున్నా అన్నారు అక్కినేని హీరో. కార్తికేయ సిరీస్ లో 2 థ్రిల్లర్లు చేసిన నిఖిల్ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ది ఇండియా హౌస్ సినిమాను డిఫరెంట్ జానర్ లో ట్రై చేస్తున్నారు. కార్తికేయ 3తోనూ మరోసారి తన మార్క్ చూపించబోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇదే ట్రెండ్ లోకి వచ్చారు. గతంలో సాక్ష్యం లాంటి మిస్టిక్ థ్రిల్లర్ లో నటించిన సాయి శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. కిష్కింధపురి సినిమాతో ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతున్నారు. మరి ఈ హీరోలకు కూడా థ్రిల్లింగ్ హిట్స్ దక్కుతాయేమో చూడాలి. భారీ చిత్రాల సక్సెస్ విషయంలో రిలీజ్ డేట్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే బిగ్ బడ్జెట్ సినిమా రిలీజ్ కోసం చాలా ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు మేకర్స్. 2026లో రిలీజ్ కాబోయే చాలా సినిమాలకి ఆల్రెడీ డేట్స్ కూడా లాక్ అయిపోయాయి. తాజాగా ఈ లిస్ట్లోకి మరొక క్రేజీ మూవీ ఎంట్రీ ఇచ్చింది తెలుసా? అదేంటో హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది యూనిట్. గతంలో జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా అప్పటికి షూటింగ్ పూర్తయ్యే పరిస్థితి లేదు కాబట్టి జూన్ 25న రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించింది. తారక్ స్కిప్ చేసినా సంక్రాంతి డేట్ ఖాళీగా ఏం లేదు. తారక్ సైడ్ అవ్వడంతో టాలీవుడ్ నుంచి సోలోగా సంక్రాంతి బరిలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని కష్టపడుతున్నారు. పొంగల్ మాత్రమే కాదు, సమ్మర్ డేట్స్ కూడా ఆల్రెడీ లాక్ అయ్యాయి. మార్చి నెలలో ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ డేట్స్ లాక్ చేశారు నేచురల్ స్టార్ నాని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇంకా సెట్స్ మీదకే రాని ది ప్యారడైజ్ సినిమాను మార్చి 26న రిలీజ్ చేస్తామని గట్టిగా చెబుతున్నారు నాని. ఇప్పటికే లాంగ్ గ్యాప్ రావడంతో ఈసారి ఆలస్యం చేయకుండా మార్చి 27న పెద్ది సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేయాలని ఫిక్స్ అయ్యారు రామ్ చరణ్. తెలుగు హీరోలే కాదు, పాన్ ఇండియా మార్కెట్ ఉన్న పరభాష హీరోలు కూడా 2026లో డేట్స్ లాక్ చేశారు. సంక్రాంతికి కాస్త ముందు జనవరి 9న చివరి సినిమా జననాయగన్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు విజయ్. లాంగ్ డిలైడ్ టాక్సిక్ ను మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు యష్. ఇలా 1 ఇయర్ ముందు నుంచే రిలీజ్ డేట్స్ విషయంలో ప్లాన్ రెడీ చేస్తున్నారు మన మేకర్స్. మాలీవుడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమాల కొనసాగింపులు ఆడియన్స్కి ఊరిస్తున్నాయి. ఈ సినిమాల విషయంలో మాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. కోవిడ్ టైంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన జనగణమన సంచలన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రంలో జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా విపరీతంగా చూశారు. ఈ మూవీ రిలీజ్ అయి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీక్వెల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అరవింద్ స్వామినాథన్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందంటూ అనౌన్స్ చేశారు. నేషనల్ లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన మలయాళ థ్రిల్లర్ దృశ్యం. ఇప్పటికే ఈ సిరీస్ 2 భాగాలుగా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు త్రీక్వెల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ సిరీస్ లో ఇదే ఆఖరి చిత్రమని అనౌన్స్ చేయడంతో త్రీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ బ్లాక్ బస్టర్ L2 ఎంపురాన్ కు కూడా కొనసాగింపు ఉండబోతుందని అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. పార్ట్ 2 మంచి వసూళ్లు సాధించడంతో నెక్స్ట్ పార్ట్ ను మరింత భారీగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు. ఇలా క్రేజీ సీక్వెల్స్ తో అభిమానుల అంచనాలు పెంచేస్తున్నారు మలయాళ మేకర్స్. ఒకవైపు బాక్స్ ఆఫీస్ నంబర్స్ కొత్త పీక్స్ ని టచ్ చేస్తుంటే మరొక వైపు థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ తగ్గిపోతున్నాయి. ఈ విషయం మీద ఇప్పుడు ఇండస్ట్రీలో ఆందోళన కనబడుతోంది. ఆడియన్స్ ని థియేటర్స్ వరకు రప్పించడమే ఒక పెద్ద టాస్క్ లా మారిపోయింది.
మరి ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటి? ఈ సిచ్యువేషన్ని ఎలా ఓవర్కమ్ చేయడం చూసేయండి. అన్ని ఇండస్ట్రీల సినిమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో పెద్దగా స్టార్స్ లేని సినిమాలు, జస్ట్ యావరేజ్ అనే సినిమాల కోసం ఆడియన్స్ థియేటర్ల వద్దకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితికి మరో కారణం కూడా ఉంది. అల్లు అరవింద్ చెప్పినట్టు ఇండస్ట్రీ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కు ఓటీటీలే ప్రధాన కారణం. సూపర్ హిట్ సినిమా అయితే తప్ప దాదాపు అన్ని సినిమాలు నెల రోజుల్లోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. దీంతో ఆడియన్స్ థియేటర్ల వరకు రావడమే మానేస్తున్నారు. ఈ పరిస్థితిని ఓవర్కమ్ చేసే సొల్యూషన్ ను సజెస్ట్ చేశారు అరవింద్. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఓకే అనిపించే కంటెంట్ తో ఆడియన్స్ థియేటర్ల వరకు రావడం కష్టం. అంతకు మించిన విజువల్ ఎక్స్పీరియన్స్ లేదా థియేటర్లోనే చూడాలనిపించే స్థాయిలో హిట్ సౌండ్ చేస్తేనే ఆ సినిమా కోసం ఆడియన్స్ థియేటర్ల వరకు వస్తారు. అలాంటి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయడం తప్ప ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మరో దారి లేదన్నారు ఈ సీనియర్ ప్రొడ్యూసర్. మరి ఈ సజెషన్ ను ఎంతమంది మేకర్స్ ఫాలో అవుతారో చూడాలి. వెండి తెర మీద చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రూవ్ చేసుకున్న వారు హీరోలు, హీరోయిన్లుగా సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ. కానీ ప్రెజెంట్ కొంతమంది క్యూటీస్ ఈ ఫార్ములాని బ్రేక్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తూ హీరోయిన్స్గా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. మరి వాళ్ళెవరో చూసేద్దాం. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సింగిల్. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటించారు. మాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇవానా సింగిల్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. తొలి సినిమాతోనే మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తమిళ, మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ పాపులర్ అయిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉన్నారు. తెలుగులో ది గోస్ట్ సినిమాలో నాగార్జున మేనకోడలిగా కనిపించారు అనిక. బుట్టబొమ్మతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు వారికి వల్లంకి పిట్టగా గుర్తుండిపోయిన కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. గంగోత్రి, ఠాగూర్, బాలు సినిమాలతో పాపులర్ అయిన కావ్య హర్రర్ థ్రిల్లర్ మూవీ మసూదాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలు డిఫరెంట్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. ఒక ఇద్దరేమో సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు. మరొక ఇద్దరు స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అయిపోతున్నారు. ఇంతకీ వీళ్ళిలా వాళ్ళలా ఎందుకున్నట్టు? లెట్స్ వాచ్. ఆ మధ్య కాస్త స్లో అయినట్టుగా కనిపించిన చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ విశ్వంబర సెట్స్ మీద ఉంది. ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మూవీని స్టార్ట్ చేశారు. శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇలా 3 ప్రాజెక్ట్స్ తో అభిమానులను ఊరిస్తున్నారు మెగాస్టార్. నందమూరి బాలకృష్ణ కూడా ఇంతే స్పీడ్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ అఖండ 2 వర్క్ లో బిజీగా ఉన్న బాలయ్య నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. మరికొన్ని కథలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విక్టరీ హీరో వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్టును ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ప్రెజెంట్ వెంకీ రెడీ అనాలే గాని సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు రెడీగా ఉన్నారు. అయినా ఈ సీనియర్ హీరో మాత్రం సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. పేరుకు నాగార్జున బిజీగా ఉన్నా సోలో హీరోగా ఒక్క ప్రాజెక్టు కూడా చేతిలో లేదు. కుబేరా, కూలీ సినిమాలో నటిస్తున్న నాగ్ కొత్త సినిమా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఈ కాంపౌండ్ నుంచి కూడా బిగ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH